లక్ష్మి ఏంది ప్రశాంతంగా ఉండేవా నన్ను? ఏంటి వెళ్ళిపోతున్నావంట? అవును. జాబ్ కూడా రిజైన్ చేసావంట? అవును. అయినా నీకెందుకు? అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా నేనెందుకు మాట్లాడుతున్నా? చేర్లు అరే తప్పైపోయింది అంటున్నా కదా. అమ్మ కూడా నాతో మాట్లాడడం లేదు లక్ష్మి. ఎలాగో నేను వెళ్ళిపోతున్నా కదా, తొందరలో అని మర్చిపోయి తనే నీతో మాట్లాడుతుందిలే. అండ్ నీకు కూడా వేరే అమ్మాయి నచ్చుతుంది. లక్ష్మి నేను నీతో పాటు వస్తా. ఆంటీ అంకుల్తో మాట్లాడతా. మనం పెళ్లి చేసుకుందాం లక్ష్మి. నేను అడిగినప్పుడు ఎందుకు చేసుకున్నాను? వదిలేద్దాం అనుకున్నావా నన్ను? చెప్పు. మోసం చేసి వదిలేద్దాం అనుకున్నావా? అరే నేను వద్దంది నిన్ను మోసం చేద్దామని కాదు. నువ్వు చెప్పిన దానికి ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియక నాకు తోచింది మాట్లాడేశా. నువ్వంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి. నువ్వు లేకుండా నేను ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం లక్ష్మి. చెప్పినా కదా నేను చేసుకోను. Over and over. చెప్పమ్మా. ఏంట్రా మార్నింగ్ నుంచి కనబడట్లా? టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయావు. ఎక్కడున్నావని నాన్నగారు అడిగారు. ఎందుకంట? మళ్ళీ తిట్టడానికా? అవుననుకుంటా. ఏంటో తిక్క తిక్క చేస్తున్నారు. ఎక్కడున్నావు చెప్పు ముందు. బయట ఉన్నా అమ్మా, రేపు ఈవినింగ్ వస్తా. లక్ష్మి ఉందా పక్కన? ఉంది. సరే అయితే. అమ్మమ్మ మళ్ళీ ఏంటి? కొంచెం డబ్బులే అమ్మా. గర్ల్ ఫ్రెండ్తో బయటకు వచ్చా కదా, పరుగు పోద్ది. కాస్త చూసి ఖర్చు పెట్టుకోనన్నా. సిద్ధు, లవర్తో బయటకు వెళ్ళడానికి నేను డబ్బులు ఇచ్చానంటే సిద్ధు. ఇచ్చి కొడతాడు మీ నాన్న. సరే నాకు తెలుసులే కానీ లక్ష్మి పిలిచినట్టుంది. నువ్వు డబ్బులే అమ్మా. బాయ్. సరే బాయ్. ఎందుకు అరుస్తున్నావు? పిలిచినప్పుడు రాకపోతే అరుస్తారు తెలుసా? అది అమ్మతో కాల్ మాట్లాడుతున్నా. చెప్పు. ఏంటి నువ్వు? నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎక్కడో బయట కూర్చుంటావు. దీనికోసమేనా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది? నువ్వే కదా చెప్పింది ఇక్కడ పడుకోవద్దని. హలో, నేను నా పక్కన పడుకోవద్దన్నా కానీ నా పక్కన కూర్చోద్దనిలే. దా కూసో, నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం దగ్గరికి రా. చూడు, నువ్వేమో దగ్గరగా కూర్చోమంటావు. నేను దగ్గరగా కూర్చున్నాను అనుకో, నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేశాను అనుకో, గొడవ స్టార్ట్. అసలు హోటల్ రూమ్కి వచ్చి ఎలా గొడవ పడుతున్నావంటే నాకు తెలిసి ఏ లవర్స్ ఎలా చేసి ఉండరు, చెయ్యరు కూడా. అవునులే, నువ్వు గొడవ పడి ఉండవు కదా, రొమాన్స్ చేసి ఉంటావు కదా. చెప్పారు నీ గురించి బయట. నువ్వు అందరికీ తెలుసంట కదా, వస్తుంటావంట కదా ఇడికి నీ ఎక్స్ తోట. పర్లేదు, నేను అనుకున్న దానికన్నా పెద్ద యదవే నువ్వు. హలో, వాడికి నేను తెలుసంటే వాడు నా ఫ్రెండ్కి ఫ్రెండ్. వాడు నా ఫ్రెండ్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా మంచి సిట్టింగ్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటాం అంతే. వాడికి నేను తెలుసంటే నువ్వు అనుకున్నట్లు కాదు. మరి ఆధార్ కార్డు గురించి ఏదో అన్నాడు. బ్రో మేము వెళ్తున్నాం బ్రో. మీ కోఆపరేషన్ కి చాలా థ్యాంక్స్. బాయ్.
మేడం చాలా థ్యాంక్స్. కమాన్. మ్మ్. వచ్చాడు, పని చూసుకున్నాడు, ఎంజాయ్ చేశాడు, వెళ్ళిపోయాడు. ముసలోడు పనే బాగుంది. ఆ, నువ్వు ఎంజాయ్ చేద్దులే గాని ఇందాకేదో అంటున్నావు ఏంటి? మ్మ్. ఎవరు సిద్ధు? ఇది చేసిందేంటి ఇప్పుడు ఎలా? ఎవరి అమ్మాయి? ఎవరమ్మా నువ్వు? ఆ? ఎప్పుడు చూడలేదు. నా పేరు మహాలక్ష్మి అండి, సుబ్బలక్ష్మి ఫ్రెండ్ని. హలో అమ్మాయి, ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో నాకు తెలుసు. ఒక్కొక్క ఫ్లాట్లో ఎంతమంది ఉంటారో కూడా నాకు తెలుసు. వాళ్ళ పేర్లతో సహా తెలుసు. దాంట్లో సుబ్బలక్ష్మి అని ఎవరు లేరే. అదే అండి, అందరీడా సుబ్బు అంటారు తన్ని. గీడే పైనే ఉంటది. ఓ, పెంట్ హౌస్లో ఉండే సుబ్బు ఫ్రెండ్వా? అవునండి. ఓహో, సర్లే. లంగా ఓనిలో చూడముచ్చటగా ఉన్నావు. ఏం పేరన్నావు? మహాలక్ష్మి అండి. పేర్లాగే నువ్వు కూడా చక్కగా ఉన్నావు గాని మాహీ గీహి అని మార్చుకోగా. అయ్యో, గట్లేం లేదండి. అయితే సరే. ఎందుకొచ్చా? హైదరాబాద్ చూడ్డానికా? ఆహా కాదండి, జాబ్ కోసం వచ్చినా. సర్లే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. రైతు బిడ్డవన్నమాట. సర్లే అమ్మా, బట్టలారేసుకో, నాకు పనుంది. హ్మ్. అయ్యో, ఇటు ఇయ్యండి, నేను ఆరేస్తా కదా. అయ్యయ్యో, నేను వేసుకుంటాలే అమ్మా, నీకెందుకు శ్రమ? పర్లేదండి, ఇటు ఇయ్యండి, నేను ఆరేస్తా. ఆ, ఏంటి అమ్మాయి? ఇదిగోండి, మీరు బోండి. సర్లే అమ్మా, కానీ ఇదిగో అమ్మాయి, కాస్త ఆరేసేటప్పుడు పిండేసారేయమ్మా. గట్లనే అండి. మంచి అమ్మాయిలా ఉంది. ఏంటే అప్పుడే వచ్చేసావు? బకెట్ నిండా బట్టలు తీసుకెళ్ళావుగా, అప్పుడే ఆరేసావా? నేనెక్కడ ఆరేసి చచ్చానండి? ఆ అమ్మాయే నేను ఆరేస్తాను ఆంటీ అని నా బకెట్లో ఉన్న బట్టలన్నీ తన బకెట్లో వేసుకుంది. ఎవరే? ఏ అమ్మాయి? ఆ అమ్మాయే మన పెంట్ హౌస్లో ఉంటుందే, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్. ఊరు నుండి వచ్చిందంట. చూడ్డానికి చాలా చక్కగా ఉందండి. ఎంత బాగా మాట్లాడిందో తెలుసా? అవన్నీ ఎందుకులే గాని, ఆ, ఓయ్ వెళ్ళి ఆ దోశ పని చూడొచ్చుగా. ఏనక్కడ ఎప్పుడు చూడు తిండిగోలే. రే ఆగు, ఆ. దోశ వేస్తాను, తినేసెల్లు. నాకు అర్జెంట్ వర్క్ ఉందమ్మా, మళ్ళీ వచ్చి తింటా. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ. ఆ? దోశలు నా ఒక్కడికి మాత్రమే. అదిగో మీ ఆయనకి అండి దోశలు, రౌండ్కేసి పెట్టు. అబ్బబ్బా, మీరు కాస్త ఆగండి. రే ఆగు, ఇదిగో ఎగ్ దోశ తిను. మిగిలిన డబ్బులు జాగ్రత్తగా నా ఖర్చు డబ్బులు? పెట్టుకో. ఒసేయ్, ఆ డబ్బులు నావే. లవ్ యూ అమ్మా. లవ్ యూ టు నాన్న. డబ్బులు నావి, లవ్ యూ మాత్రం నీకా? నాదిలో ఉందండి. హే హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? బట్టలు ఆరేస్తున్నా. మీకు హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ అనుకుంటా. మీకెవరు చెప్పిర్రు? కింద మా అమ్మ బాగా పొగిడేస్తుంది మిమ్మల్ని.
అంటే ఈ బట్టలు మావే. అండర్వేర్ నాదే. ఏమయ్యా ఇంత వయసు ఎదిగినో కనీసం నీ అండర్వేర్ కూడా వాష్ చేసుకోలేవా? అంటే అది ఫస్ట్ నుంచి అలవాట్లేదు. సో గట్లేటంటో మనం ఎదిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఒక నిమిషం. సారీ. మీరు మీ అమ్మ కూర్చి కదా? అవును, నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ. మీకెలా తెలుసు? ఇంత వయసు వచ్చినా మీ అండర్వేర్ కూడా మీ అమ్మే ఉతుకుతుందంటే నిన్నెంత గారాబం చేస్తుందో అర్థమవుతుంది. మీరెవరు కోచి? నాన్న. అంటే మీ బట్టలు మీ నాన్న వాష్ చేస్తారన్నమాట. ఓయ్ సారీ, ఏమనుకోకండి. హలో, ఏం చేస్తున్నావు? జిమ్లో ఉన్నా. హాట్గా ఉన్నట్టున్నావు. ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నావా లేదా షార్ట్ వేసుకున్నావా? బట్టలు లేకుండా చేస్తున్నారా? చెప్పు. అబ్బో, చెప్పొచ్చు కదా, నేను కూడా వచ్చేవాణ్ణి జిమ్కి. నువ్వు జిమ్కి అదైనట్టేలే గాని ఏంటి చెప్పు. అంటే ఇవాళ వీకెండ్ కదా, ఆఫీస్ కూడా లేదు కదా, సరదాగా బయటికి వెళ్దామా? బయటకా? అంటే ఫ్రెండ్ది ఫ్లాట్కి వెళ్దామా? అది బయటికి వెళ్ళడం ఎలా అవుతుందిరా? చాలా రోజులైంది కదా, సో ఒక ఫుల్ డే రొమాన్స్ నేను ప్లాన్ చేశాను. కుమ్మేద్దాం. ఏం ప్లాన్ చేసావేంటి? అబ్బా, ఫోన్లో ఎందుకు, వస్తావుగా, లైఫ్లో చూపిస్తా. పర్లేదు చెప్పు. ఏమేం చేద్దాం అనుకున్నావేంటి? ఫ్రెండ్స్ అందరినీ బయటకు వెళ్ళమని చెప్పేశా. వన్ డే మొత్తం బయట ఉండమని చెప్పా. మ్మ్హ్మ్. అబ్బో, ఆహా. ఇంకా నువ్వు రాగానే గట్టిగా హగ్ చేసుకొని ముద్దులతో ముంచేస్తా. మ్మ్. నిన్ను గట్టిగా కొరికేస్తా. హ, నీకు రొమాన్స్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా, చూడు. నిన్ను కుమ్మేస్తా. రొమాన్స్ 24 hours. ఇంకా ఫోన్లోనే మొత్తం చేసేటట్టున్నావు కదా. హే, చెప్పాను కదా, లైఫ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయినా నన్ను ఇలా అడగకు సుబ్బు, సిగ్గేస్తుంది. అబ్బో, సిగ్గే? సరేలే, వస్తున్నా. నువ్వు రెడీగా ఉండు. రా రా రా, తొందరగా రా. మహి. హే సుబ్బు, నువ్వేందీడా? ఆఫీస్కి పోలేదా? పోతా పోతా నేను చూసిపోదామని వచ్చిన. అదేంది, సాయంత్రం అయితే ఒకే దగ్గర ఉంటాం కదా. అంటే రాత్రి నేను లేను కదా. అమ్మో, రాత్రైతే చాలా భయమేసిందే బాబు. కానీ నువ్వు ఆ సిద్ధు అనే అబ్బాయిని పంపించినావు కదా, మస్తు నిద్రొచ్చింది. అబ్బాయి మంచోడే. ఇదిగో నన్ను ఆఫీస్ దింపింది కూడా ఆడే. అవునా? ఓకే ఓకే, సరే. వర్క్ ఎలా ఉంది? కొంచెం గజిబిజిగానే ఉంది, కానీ బానే ఉంది. సరే అయితే, టైం అవుతుంది, నేను సాయంత్రం వచ్చేస్తా. సరే, బాయ్.
వాడికి ఫోన్ చేద్దామా వద్దా? పర్లేదులే, ఒకసారి చేసి చూద్దాం. హే హాయ్. ఏంది ఫోన్ చేతిలోనే ఉందా? టక్కుని లిఫ్ట్ చేసినావు. లేదు, క్యాజువల్గా చూస్తున్నా మొబైల్ని అంతే. ఏం చేస్తున్నావు? తింటున్నా. పైకొస్తావా? కాసేపు సరదాగా మాట్లాడదాం. బేసికలీ చాలా వర్క్స్ ఉన్నాయి నాకు, కానీ నువ్వు రమ్మంటే నీకోసం వర్క్స్ అని పక్కన పెట్టేయాలి. గట్లెందుకు? ఏం వద్దులే, క్యారీ ఆన్. హలో 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 హలో. బుద్ధుందేంట్రా నీకు? ఇప్పుడు దాకా కాల్ గురించే కదా వెయిట్ చేసావు. మంచిగా కాల్ చేసినప్పుడు మాట్లాడచ్చు కదా. అంత వెళ్ళపోయిందిరా నీకు. నిన్ను ఇలా కాదురా. ఏంటిడు? ఇప్పుడు ఏం చేయాలి? అది చూస్తుందా? కొట్టుకోవడం చూడలేదు కదా, మేనేజ్ చేద్దాం. దేనికేం తక్కువ లేదు. ఎప్పుడు మారుతాడో ఏమో, కర్మరా బాబు. ఓకేరా, రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయిరా. రేపు మన వర్క్ గురించే నేను కలుస్తున్నా. అండ్ ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. సరేరా, ఉంటా, బాయ్. బాగా బిజీ అనుకుంటా. హే, నువ్వు ఇంకా పడుకోలే? లేదు, నిద్ర వస్తలేదు. అవునా? సుబ్బు లేదా? లేదు, బయటకు పోయింది. తిన్నారా ఇంకా లేదా? తినేసిన. కర్రీ ఏం చేసుకున్నారు? సుబ్బు బిర్యానీ ఆర్డర్ పెట్టింది. మొత్తానికి బిర్యానీ తిన్నారా అయితే? నువ్వు కూడా తింటావేమో అని పిలిచినా అంతే. నాకెక్కువైంది, కానీ నువ్వు ఆల్రెడీ తింటున్నట్టున్నావుగా. యా, అప్పటికే తింటున్నా. సరే అయితే పడుకోండి. సిద్ధు, ఇవాళ గిన్నె పడుకుంటావా? పడుకుంటా. మీకు ఇప్పుడే నిద్ర వస్తుందా? కాసేపు మాట్లాడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. సరే, మీరు వెళ్ళండి, నేను 5 minutesలో వచ్చేస్తా.
రేయాగు చెప్పమ్మా. 2 రాత్రుల నుంచి చూస్తున్నా రూమ్లో లేవు. ఎక్కడ పడుకుంటున్నావు? ఏంటమ్మా నీ అనుమానాలు? పోను పోను నాన్నకన్నా దారుణంగా తయారవుతుందో తెలుసా? అబ్బచ్చా, సర్లే గాని ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నేనెక్కడికి పోతా అమ్మా, నా రూమ్లోనే పడుకున్నా. అయినా నువ్వు ముసలిదాని అయిపోయామ్మా. నీ కళ్ళు కనబడడానికి కళ్ళు తీసుకొస్తా, ఆగు. రేయ్, అలా మాట్లాడమంటే చంపేస్తా. వెళ్ళు, ఎక్కడికో వెళ్తున్నావుగా. సరే అమ్మా, బాయ్. ఉండవంటే ఉంటావా ఏంటి? హలో. హే హాయ్. ఇంకా లేవలేదా? ఆఫీస్కి వెళ్ళవా? లేదు సిద్ధు, కొంచెం జ్వరంగా అనిపిస్తుంది. ఏంటి జ్వరమా? ఉండు, నేను పైకి వస్తున్నా.